హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను చేయబోయేది వేడివేడిగా ఉప్పు శనగలను ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చూడండి, ఒక గిద్దె గ్లాస్‌కి కొంచెం ఎక్కువగా ఉన్న గ్లాస్‌ని ఒక గ్లాసు పచ్చి శనగలు తీసుకున్నాను. ఇక వాటిలో కొంచెం పసుపు వేసుకుంటాను. ఎందుకంటే శనగలు లుక్కుగా కనిపిస్తాయి. తర్వాత కొంచెం స్పైసీ కోసం కొంచెం కారం వేసుకుంటాను. తర్వాత ఒక చిన్న గిద్దె గ్లాస్‌లో హాఫ్‌కి నూనె పోసుకుంటాను. ఇక సరిపోతుంది. ఇక కలిపేసుకుంటాను. పసుపు, కారం, నూనె కలిసేలా మొత్తంగా శనగల్ని కలుపుకుంటాను. ఇలా కలుపుకొని సింపుల్‌గా మనం ఇంట్లోనే వేడివేడిగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక చూపిస్తున్నాను చూడండి. ఇక ఈ మోతాదు సరిపోతుంది. కనిపిస్తున్నాయి కదా. ఇక నేను ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకు. చాలా సింపుల్ అండి. ఇక ప్యాన్ పెట్టుకుందాము. నేను ఒక గిద్దె గ్లాస్ మాత్రమే కాబట్టి ఇక ప్యాన్ హీట్ ఎక్కింది. సాల్ట్ వేసుకుంటాను. ఒక గిద్దె గ్లాస్ కొంచెం ఎక్కువే కాబట్టి నేను ఒక పావు కేజీ మైనం సాల్ట్ వేస్తున్నాను. సరిపోతుంది. నేను కొద్దిగా వేసుకుంటాను కాబట్టి మీరు కొంచెం ఎక్కువ మోతాదులో చేసుకోవాలి అనుకుంటే హాఫ్ కేజీ కానీ కేజీ కానీ సాల్ట్ వేసుకోవచ్చండి. ఈ సాల్ట్ని 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఆ ఉప్పు బాగా హీట్ ఎక్కాలన్నమాట. ఉప్పు ఎంత హీట్గా ఉంటే శనగలు అంత తొందరగా ఉబ్బుతాయండి. ఇక ఇలా జల్లెడ గంటెతోటి నిదానంగా కలుపుకుంటూ ఆ సాల్ట్ని గలసలా వచ్చేలా చూసుకోవాలి. అలా నిదానంగా వేగుతూ ఉండాలన్నమాట. బాగా హీట్ అవ్వాలి. సాల్ట్ హీట్ ఎక్కితే చాలా తొందరగా అయిపోతాయండి, సింపుల్గా కూడా. చూసారు కదండి, ఇలాంటి జల్లెడ గంట అయితే సులువుగా తీయచ్చు. ఇక లెంత్ ఎక్కువైపోతుంది. ఇక సాల్ట్ హీట్ ఎక్కింది. మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా గలసలాగా మారిందో. కనిపిస్తుంది కదా, సాల్ట్ బాగా హీట్ ఎక్కింది. ఇక నేను శనగలు వేసి చూపిస్తాను. 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. నేను సాల్ట్ కొద్దిగా వేసుకున్నాను. పావు కేజీ వేసుకున్నాను కాబట్టి కొద్దిగా చేసుకుంటున్నాను. అదే కేజీ సాల్ట్ కనుక వేసుకుంటే కొంచెం ఎక్కువ మోతాదులో వేసుకోవచ్చు అన్నమాట. మీకు శనగలు ఎలా పేలుతాయో నేను చూపిస్తానండి. అలా నిదానంగా కలుపుకోవాలి. చూడండి ఎలా శనగలు పేలుతున్నాయో మీకు తెలిసిపోతుంటుంది. చూసారు కదా, కనిపిస్తున్నాయా? అంటే నేను 2 టేబుల్ స్పూన్స్ ప్రకారమే వేస్తున్నాను కాబట్టి మీకు అలా అనిపిస్తున్నాయి. ఇక తీసేసి మరొకసారి కూడా వేసి చూపిస్తాను. అలా కలుపుకుంటూ మొత్తంగా శనగలు పేలే వరకు ఉండాలి. ఇక తీసేస్తాను. మళ్ళీ హీట్ పెట్టుకుందాం. చూడండి, మళ్ళీ హీట్ అవ్వాలి. అలా హీట్ బాగా అయ్యాక ఇక హీట్ సరిపోతుందండి. ఇక మళ్ళీ వేసుకుంటున్నాను 2 టేబుల్ స్పూన్స్. అలా ఆ గిద్దె గ్లాస్ అయిపోయే వరకు 2 టేబుల్ స్పూన్స్ ప్రకారం నేను వేసుకుంటాను. మొత్తంగా వేసుకుంటే కూడా వేగవండి. సాల్ట్ సరిపోడా వేసుకోవాలన్నమాట మనం.
అలా మీకు మొత్తంగా అయిపోయాక ఎలా అయ్యాయో నేను మీకు చూపిస్తాను చూడండి. కనిపిస్తూ ఉంటుంది కదా మీకు. ఈ సాల్ట్ ఏం వేస్ట్ కాదండి, ఇంకా 2 టైమ్స్ మళ్ళీ మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి ఎలా పేలుతున్నాయో. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లోనే మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి సాయంత్రం టైంలో స్నాక్స్ లాగా కూడా పెట్టచ్చు. ఇక లెంత్ ఎక్కువైపోతుందండి, అన్నీ చేసి మీకు తీసి చూపిస్తూ ఉంటాను. ఇక మీకు తీసి చూపిస్తాను అన్నీ అయిపోయాక. చూడండి ఎలా అయ్యాయో. ఒక గిద్దె గ్లాస్కి గిద్దెన్నర అయిపోయాయి అన్నమాట. చూసారు కదండి. వేడి వేడి ఉప్పు శనగలు ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పిల్లలకి ఫ్రెష్గా పెట్టచ్చు అన్నమాట. చాలా సూపర్గా ఉన్నాయి టేస్ట్ కూడా. చూసారు కదండి. ఇక వేడి వేడిగా ఎంత లుక్గా కనిపిస్తున్నాయో చూడండి. ఇక నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీరు చేసే లైక్ నాకు సపోర్ట్ అండి. ఇంకా కొంతమందికి ఈ ఛానల్ రీచ్ అవుతుందన్నమాట. ఇక బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.